లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై మీ సంతానమునకును ఈ దేశం ఇచ్చిందని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. సో దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. దేవుని వాగ్దానం ఏంటంటే నీకు ఒక కుమారుని ఇస్తాను, నేను చూపించే స్థలంలో ఆయన ఉండబోతున్నాడు అని చెప్పి దేవుడు తనకు వాగ్దానం చేశాడు. అయినప్పుడు కూడా చూసినట్లయితే అలాంటి సమయంలో అబ్రహాం డిడ్ నాట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్, ఆయనకి కుమారులు లేరు ఆ సమయంలో. అయినప్పుడు కూడా దేవుడు అతనితో మాట్లాడుతున్నారు, నేను తప్పకుండా నేను కుమారుని ఇస్తాను, ఆయన తప్పకుండా నేను ఇచ్చేటువంటి దేశంలో ఆయన స్వాధీనపరుచుకుంటాడని దేవుడు తన వాగ్దానం ముందుగానే అబ్రహాంకు తెలియజేస్తున్నాడు. ఒకసారి మా దేవుడు మనతో మాట్లాడినట్లయితే, ఒకసారి దేవుడు మనతో మాట్లాడితే ఆ జనరేషన్ అంతా కూడా, మన తరమంతా కూడా దేవుని యొక్క కృప మన జీవితంలో కుమ్మరించబడుతుంది. అయితే అది ఎప్పటికీ ఓడిపోదు, అది వేరుగా చేయబడదు. ఎందుకంటే అది దేవుని వాగ్దానం కాబట్టి. మనుషుల వాగ్దానం అయితే అది మర్చిపోవచ్చు, మరి కొన్ని సంవత్సరాల తర్వాత మర్చిపోవచ్చు, కానీ అది దేవుని వాగ్దానం కాబట్టి ఆ తరతరం వరకు కూడా ఆ దేవుని వాగ్దానం ఎప్పుడు ఉంటుందని చెప్పి దేవుడు తనకి వాగ్దానం చేసినట్టుగా మనకు కనబడుతుంది. కొన్నిసార్లు అపాధి మనల్ని వేరుగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే దేవుడి యొక్క మరి వాగ్దానాల్ని మనం మర్చిపోయి దాని వాగ్దానాలు మనము మరి వాటి కోసం మనం ప్రేయర్ చేయకుండా వాటి నుంచి దూరం చేస్తూ ఉంటాడు. కానీ ఒకసారి మనం చూసినట్లయితే మరి కొన్నిసార్లు మనకి దేవుని వాగ్దానాల్ని మన జీవితంలో మనకి పక్కన పెట్టేటువంటి ఉద్దేశం అపవాది తీసుకొచ్చినట్లయితే మనం దాన్ని మరి మనము దేవుని సన్నిధిలో వాటిని అప్పగించుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే కొన్నిసార్లు దేవుని వాగ్దానం వెంటనే నెరవేర్పు జరగదు, కానీ దానికో సమయం ఉంటుంది, దానికో సీజన్ ఉంటుంది. తప్పకుండా దేవుడు సమయంలో జరిగిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అదే కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 42వ వచనం మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 105వ వచనం. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడిని అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఆయన ఏం చేసినట్టు ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైనటువంటి అబ్రహామునకు జ్ఞాపకం చేసుకుని, దేవుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఏదైతే అబ్రహాముకి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. మన మనుషులు మర్చిపోవచ్చు, కానీ కొంతకాలం తర్వాత మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం తన వాగ్దానం ఎప్పటికీ మర్చిపోడండి. మన పట్ల దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానం దేవుడు తప్పకుండా మన జీవితంలో నెరవేర్పు జరిగిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. మరొకసారి మన విశ్వాసంతో నమ్ముదాం. దేవుడితో మనకు చేసిన వాగ్దానంను మన జీవితం తప్పకుండా నెరవేర్పు జరిగిస్తారని నమ్ముదాం. అయితే ఎప్పుడైతే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో ఎవరికి నేను వాగ్దానం చేశానని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే మాట తెలియజేస్తుంది ఏంటంటే, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానం తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే అక్కడ ఎవరికైతే వాగ్దానం చేశాడో, మరి పిల్లలు లేనటువంటి అబ్రహాంతో దేవుడు మాట్లాడారు ఏంటంటే, ఇప్పుడు నేను పిల్లలు ఇవ్వబోతున్నాను, ఆ జనమంతా కూడా నేను ఇచ్చేటువంటి దేశంలో ఉండబోతున్నారని దేవుడు మాట్లాడిన తర్వాత అప్పటికి అబ్రహాం పిల్లలు లేరు. అయినప్పుడు కూడా దేవుని యొక్క మాటని ఆయన విశ్వాసంతో నమ్మినట్లుగా మనకు కనబడుతుంది. అయితే దేవుడు తన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మరి అది ఓడిపోదు, ఎప్పటికీ వేరుపరచబడుతుంది. కాబట్టి మరొకసారి ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాంతో దేవుడు ఏమో జ్ఞాపకం చేశాడో ఆ వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి మన జీవితంలో దేవుడు అటువంటి వాగ్దానం మన జీవితంలో ఇచ్చి ఉండవచ్చు. మనకి ఎప్పుడైనా కావచ్చు, కానీ దేవుడు తన వాగ్దానం ఇస్తాడు. మన దేవుని సన్నిధిలో మనము యథార్థంగా మరి దేవుని వైపు చూస్తూ, దేవా నా యొక్క జీవితంలో మీ కార్యం జరిగించాలి. ఆ బహుశా అది మన లైఫ్ గురించి కావచ్చు, మన జాబ్ గురించి కావచ్చు, మన బిజినెస్ గురించి కావచ్చు, మన ఆరోగ్యం గురించి కావచ్చు, దేని గురించి అని మనము దేవుని సన్నిధిలో వాగ్దానం చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో తప్పకుండా దాన్ని నెరవేర్పు జరిగిస్తానని దేవుడు తన వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడండి. కాబట్టి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది రైట్ టైంలో, అది రైట్ సీజన్లో దేవుడు తప్పకుండా మన జీవితంలో నెరవేర్పు జరిగిస్తానని మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానం తప్పకుండా మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానం అలాగే మన పేరు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ పేరులో దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు జరిగిస్తానని చెప్పి దేవుడు మరొకసారి మన జీవితం మనతో మాట్లాడుతున్నాను. కాబట్టి మరొకసారి ఈ దినం దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవ నాకు వాగ్దానం ఇవ్వండి, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవ అబ్రహాముతో మీరు చేసిన వాగ్దానం ప్రభా, అప్పుడు కుమారులు లేరు, అయినప్పుడు కూడా మీరు మాట్లాడారు ప్రభా, నేను కుమారుని ఇవ్వబోతున్నానని, మీరు నేను ఇచ్చే దేశంలో వారు ఉంటారని చెప్పి మీరు మాట్లాడిన మాటని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. తండ్రి మరొకసారి మా జీవితంలో ప్రభా తండ్రి మేము ప్రభా మరి ఆరోగ్యం గురించి ప్రభా, హెల్త్ గురించి ప్రభా,
అదేవిధంగా తండ్రి మాకు వచ్చిన మరి బిజినెస్ గురించి కానీ ప్రభా, ఉద్యోగం గురించి కానీ ప్రభా, అన్ని విషయాలు ప్రభా మేము ప్రార్థిస్తుండగా మాకు సహాయం దయచేయండి తండ్రి. మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ వాగ్దానం ప్రభా సరైన సమయంలో ప్రభా తప్పకుండా మీరు నెరవేర్చి జరిగిస్తారని నమ్ముతూ విశ్వాసం వైపు చూస్తూ మరొకసారి మీకే మీ నామానికే మహిమ చెల్లిస్తూ ఘనతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.